ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా పెట్టరేగిపోతుంది. అనధికారికంగా వందల సంఖ్యలో యూట్యూబ్ ఛానళ్లు ఓపెన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద, మహిళా కార్యకర్తల మీద, నాయకుల మీద సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మీరు మాట్లాడేటువంటి మాటలు చాలా దుబుత్సాకరంగా ఉన్నాయి. మా మాజీ మంత్రుల మీద, మాజీ శాసనసభ్యుల మీద ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా కనీసం ఆ మాటలు కూడా మాట్లాడలేనటువంటి అంత చండాలమైన మాటలు ఒక పెయిడ్ ఆర్టిస్టులను కూర్చోబెట్టి ఈరోజు హైదరాబాదు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో దానికి చైర్మన్గా ఉన్నటువంటి భువనేశ్వర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటిది ఇదే. దాదాపుగా 12 యూట్యూబ్ ఛానళ్లు పెట్టి కిరణ్ గాడ్ లాంటి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి మా పార్టీ నాయకుల మీద మీరు చేస్తున్నటువంటి ప్రచారం చాలా బాధాకరం. ఇదే విధంగా మీరు గిన పునరావృతం చేస్తే ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీ విరుద్ధంగా మీరు ప్రవర్తించే విధంగా మేము గిన ఒక్కసారి బరి తెగిస్తే మీరు రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. కనీసం మీ నాయకులు మీరు కూడా తలెత్తుకునేటువంటి పరిస్థితి కాదు. ఇది సభ్య సమాజం చాలా గుబుత్సాకరమైన పద్ధతి. వీటిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసుల స్టేషన్లో కేసులు పట్టి న్యాయపరంగా కోర్టులకు వెళ్ళి వాళ్ళ కోర్టులు కూడా ఇడుస్తాం. ఇప్పటికే కేసులు కూడా నిన్న కిరణ్ ఇష్యూలో కూడా కేవలం ఏదో కవర్ చేసుకోవడానికి కేసు పెట్టాం, మేము సస్పెండ్ చేసామంటున్నారు. అసలు అనేటువంటి పరిస్థితి తెచ్చింది మీరు కాదా? ఈరోజు కిరణ్ ఏమైనా కొత్తగా అంటున్నాడా? ప్రభుత్వం పోయిన దగ్గర నుండి వందల సంఖ్యలో వీడియోలు రిలీజ్ చేసి కనీసం పావలకు పెడితే 10 పైసలకు అమ్ముడుపోయిన చేతగాని దద్దమ్మాయి కిరణ్ గారిని తీసుకొచ్చి వీడియోలో పెద్ద ఇంటర్నేషనల్ ఫిగర్లా కూర్చోబెట్టి ఇష్టానుసారంగా ఎవరు క్యారెక్టర్ అసాసినేషన్ చేద్దాం అనుకుంటారు? నీ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికులు బరి తెగిస్తే మా నాయకుడు నిబద్ధతగా పద్ధతిగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్ధతిలో పనిచేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెగిస్తే మా సోషల్ మీడియా సైనికులు ఒక్క 10 నిమిషాలు పార్టీ అభిమానం పద్ధతి పక్కన పెడితే మీరు రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి, తలెత్తుకునేటువంటి పరిస్థితి ఉండదు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. గత కొన్ని నెలలుగా మా పార్టీ మీద సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతూ ఉంది. వాటి మీద మేము చాలా సీరియస్గా పరిగణించి సాక్ష్యాధారాలతో పోలీస్ స్టేషన్కి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారికి వారు కఠినంగా వ్యవహరించాలని కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా కాలం తాత్సారం చేసి ఎట్టకేలకు మొన్న కేసులు రిజిస్టర్ జరిగింది. ఈ తాడేపల్లిలో 11 కేసులు పెడితే దానికి 9 కేసులు రిజిస్టర్ చేశారు. అదేవిధంగా శ్రీకాకుళంలో ఒక కేసు రిజిస్టర్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వందల కంప్లైంట్లు ఇవ్వగా ఇవి మాత్రమే రిజిస్టర్ అయ్యడం జరిగింది. ఏదైతే ఎఫ్ఐఆర్లు ఉన్నాయో ఆ ఎఫ్ఐఆర్లు, ఈ ఎఫ్ఐఆర్ల మీద ఎఫ్ఐఆర్లు చేసి వదిలేయడం కాదు, ఇలా పిచ్చి కుక్కల్లాగా ఊరకుక్కల్లాగా మా పార్టీ శ్రేణుల మీద, మా పార్టీ నాయకుల మీద, మా పార్టీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని అరికట్టాలి. సభ్య సమాజం తలదించుకునేలా, సిగ్గుపడేలా వ్యవహరిస్తూ ఉన్నారు. మీ సోషల్ మీడియా కానివ్వండి, మీ నాయకులు కానివ్వండి మాట్లాడుతూ ఉన్నారని చెప్తే ఇప్పుడు కూడా దాని మీద ఏ విధమైన విచారణ చేయాల, తాత్కాలికంగా ఏదో మేము చేశాం కదా అన్నట్టుగా ఎఫ్ఐఆర్లు చేశారే తప్ప దాని మీద ఏ విధమైన విచారణ చేపట్టలేదు, దోషులను పట్టుకోలేదు, ఎవరిని శిక్షించలేదు. అంటే చట్టం వాళ్ళ చుట్టంలాగా వ్యవహరిస్తుంది తప్ప కొంతమంది కనుసన్నలో నడుస్తున్నారు తప్ప పోలీసులు వాళ్ళు సరిగా వ్యవహరించలేదని చెప్పేసి మేము ఆరోపణ చేశాం. దాన్ని ప్రూవ్ చేశాం కూడా, సాక్ష్యాధారాలతో ఇచ్చాం. నిమ్మకు నీరంటున్నట్టుగా ఇప్పుడు కూడా ఎవరిని పట్టుకున్న దాఖలాలు పోలా. పైపెచ్చు ఒక పిచ్చుకొక్క ఊరకొక్క నిన్న ఏదేదో మాట్లాడింది. అంటే దీని అర్థం ఏంటి? మేము కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా మీరు ఏ విధంగా చర్యలు తీసుకోపోగా మళ్ళీ కొన్ని పిచ్చుకొక్కల్ని ఊరకొక్కల్ని తయారు చేసి మళ్ళీ మా పార్టీ వాళ్ళ మీద తిట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే దీని అర్థం ఏంటి? మీరు బరిదెగించి మీరే చేస్తూ ఉన్నారు. లోకేష్ గారు కానివ్వండి, ఐటీడీపీ కానివ్వండి, దాన్ని నడిపే వాళ్ళు కానివ్వండి, ఈ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఈ నాయకులే ఇవన్నీ బరిదెగించి చేస్తున్నారని చెప్పేసి ఇవాళ తెలుస్తూ ఉంది. మీరు మళ్ళీ ఇంకో నాటకానికి తలదీశారు. అది ఎవరినో కేసు పెట్టామని, అరెస్ట్ చేశామని, ఏదో తూతూ మంత్రంగా అరెస్ట్ చేసి చేతులు తిరుపుకుందా అనేటువంటి కార్యక్రమం చేసి ప్రచారం చేసుకోవడానికి టీవీలోని పేపర్లోని మీరు ప్రయత్నిస్తున్నారు. అది కాదు, మీరు దోషుల్ని శిక్షించండి, పట్టుకోండి, కఠినంగా వ్యవహరించండి, చట్ట ప్రకారం వ్యవహరించండి మేము కోరుతా ఉన్నాం.